హలో. బాబు చెప్పా. ఎరా పొద్దునాన్నకెళ్ళి బొమ్మ తెస్తానని ఇంకా రాలేదేంటి? ఇక్కడేమో పందిరేసావు, పనుడని చెప్పి పందిరేపితే పిచ్చులు వచ్చి అడదెబ్బిని అన్నట్టుగా వేపించావు. ఓ పక్కేమో మంగాయం వచ్చి నేను 100 రూపాయలు సందా ఇచ్చాను, బొమ్మ ఏంటి ఇంకా తీసుకురాలేదు మీరు, నువ్వు గొడవాడేస్తుంది. ఎక్కడ తెచ్చావు? అదే వినాయకుడు బొమ్మ తెద్దామని ఎద్దుల బండి వేసుకుని వచ్చాను బావా. ఎద్దుల బండి టాటర్ మీద తీసుకొస్తాను, డీజే పెట్టించుకొస్తాను చెప్పి 15,000 తీసుకెళ్ళావు కదరా, ఆయన ఎద్దుల బండి ఎక్కడ దొరికింది నీకు? అదే మన ప్రెసిడెంట్ సూర్యరావు గారు ఎద్దుల బండి ఉంది కదా, అది వేసుకుని వచ్చాను. ఏంటి ఎద్దులు అమ్మేశాడు కదా, ఖాళీ బండి ఎలా వేసుకెళ్ళావు? అదే మన ఊర్లో ఒక అచ్చోసిన అమ్మబోతుంది కదా, నీళ్ళ ఖాళీ తిరుగుతుంది కదా, అదిని మన పాడి గేదెని వేసుకుని వచ్చాను బావా. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం బావా, వచ్చేటప్పుడు ఆంబోతూ మన గేదెని తీసుకుని లేచిపోయింది. ఆంబోతు మనకి ఎత్తు లేచిపోయిందా? ఒరే నువ్వు మనిషివి అదొకటి అయిపోయింది తెలుసు కూడా. నీతో పాటు నేను కమిటీ పెద్దగా నుంచున్నాను చూడు, నా సొప్పు నేను కొట్టుకోవాలరా, నా సిగ్గులేదురా ఫస్ట్. ఒరే అయినా ఇంతగా 15,000 ఏం చేసావురా? ఏం లేదు బావా, సుజాత అంటే ఎప్పటి నుంచో పట్టీలు కొనిమ్మంటుంది, ఆంటీకి పట్టీలు కొనిచ్చేసాను. ఎప్పుడన్నా అలా ఆయన ఊరు వెళ్తే ఆ పట్టీలతో నాకు సైకిల్ చేస్తానంది. ఎవరి డబ్బులతో ఎవరు పట్టీలు కొనుక్కుంటారా? అయినా వాళ్ళ ఇంట్లో సైకిల్ చేస్తే నీకెలా పడిపోతారా? అయ్యి బ్లూటూత్ పట్టీలు బావా, అంటే అక్కడ ఆన్ చేస్తే చాలు ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది నాకు. హ్మ్. అయితే మీరు మీరు బాగానే చేసుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు. మధ్యలో నేనే పోరం పోకుని. నువ్వు సంవత్సరంలో 365 రోజులు నన్ను ఎదం చేస్తున్నా, నీ చేతిలో నేను ఎదవుతున్నాను చూడు. నా సిగ్గులేదురా ఫస్ట్, నా బతికే రంగు తూ, నా బతుకు సేడ. నీ బతుకు ఇప్పుడు కాదు బావా, నీ పుట్టుకతోనే సెడా. అయ్యి బాబు, ఈ కొంపలు కూల్చే మాటలకి, కొంపలు కూల్చి తెలివితేటలకి తక్కువ లేదురా. నాకు వచ్చేస్తున్నారు బీపీ, బీపీ తెప్పి మాకు నాకు బూతులు వచ్చేస్తున్నాయా. ఆరోగ్యం జాగ్రత్త బావా. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కరాలు చేస్తున్నావు బే, అబద్ధం ఆడతావు, చమడాలు ఒలుస్తా బిడ్డ. తుడుచుకున్న వాళ్ళు టికెట్లు ఏం తీసుకుంటారక్క? ఈయనతో పాటు నువ్వు కూడా కూర్చో. టికెట్ లేదు, సీట్ కావాలివే నీకు? కూర్చో, నీ తల్లి నీ సంగతి చెప్తా. అక్క ఈయన కొట్టినట్టు నన్ను కూడా కొడతావా అక్క? అట్లెట్లా కొడతా? వాని పర్సనాలిటీ దాకా వాని కొట్టా, నీ పర్సనాలిటీ దాకా నిన్ను కొడతా. అక్క ఓ 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోవచ్చా అక్క? తెల్లారనగా చెప్తా, 8 నిమిషాలు కూర్చోను. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ నక్కరాలు చేస్తున్నావు బే, అబద్ధం ఆడతావు, చమడాలు ఒలుస్తా బిడ్డ. తుడుచుకున్న వాళ్ళు టికెట్లు ఏం తీసుకుంటారక్క? ఈయనతో పాటు నువ్వు కూడా కూర్చో. టికెట్ లేదు, సీట్ కావాలివే నీకు? కూర్చో, నీ తల్లి నీ సంగతి చెప్తా. అక్క ఈయన కొట్టినట్టు నన్ను కూడా కొడతావా అక్క? అట్లెట్లా కొడతా? వాని పర్సనాలిటీ దాకా వాని కొట్టా, నీ పర్సనాలిటీ దాకా నిన్ను కొడతా. అక్క ఓ 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోవచ్చా అక్క? తెల్లారనగా చెప్తా, 8 నిమిషాలు కూర్చోను. బీటెక్ సెకండ్ ఇయర్, ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. క్వశ్చన్ అడగరు ప్లీజ్. ఇప్పుడు మనకి కోడ్ రాసినప్పుడు డిక్షనరీ అని ఒకటి ఉంటది కదా, అందులో కొన్ని బ్రాకెట్స్ యూజ్ చేస్తుంటారు. డిక్షనరీకి ఏ బ్రాకెట్స్ యూజ్ చేస్తారో తెలుసా? అన్నిటికీ యూజ్ చేసిన బ్రాకెట్ యూజ్ చేస్తారు. కొంచెం నాకు ఏమన్నా గీసి చూపిస్తావా? తెలుసా? తెలుసు. ఎలా గీస్తారు? పెన్. ఇప్పుడు ఫ్లో చార్ట్ లో ఫస్ట్ స్టెప్ మనం ఏం వేస్తాం? ఆ ఫ్లో చార్ట్ గ్రాఫ్. ఏం గ్రాఫ్? ఫ్లో చార్ట్ అంటే అదే ఎట్లా డబ్బాలో చేస్తుంది. ఫస్ట్ డబ్బాలు ఏం రాస్తావని. ఏముంది అది వాల్యూస్ ఆడ క్వశ్చన్ ఏమి అప్పుడు ఏం చేస్తావు రెడీగా? క్వశ్చన్ ఏముంది అది మొత్తం ఆన్సర్ అలా దింపుతా, క్వశ్చన్ దింపుతా. మరి మార్క్స్ ఎలా? దేవునికి తెలియాలి. పాస్ అయి అంటే ఇప్పటి వరకు ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? అన్ని పాస్. బాబు ఆటో వనక్కం. వనక్కపోతే మానేయండి, నాకెందుకు చెప్తున్నారు? అల్లుడు మన తెలుగు అవును మావా. ఏం బాసు పాండి బజార్ వస్తావా? పాండి బజారా? అవునయ్యా, మేము హైదరాబాద్ వచ్చి పాండి బజార్ అడిగినట్టు అంత షాక్ అయ్యావేంటి? ఇంతకీ మీరు అడిగేది చెన్నైలోని పాండి బజారేగా? అడిగావు బాబు, చెన్నైకి వచ్చినప్పుడు చెన్నై పాండి బజార్ గురించి అడుగుదాం. పాండి బజార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? అడ్రస్ తెలీదు, మా బాబు సెల్ నెంబర్ ఉంది, దగ్గరికి వెళ్ళాక చేసి కనుక్కుందాం. ఎందుకు ఇక్కడే కనుక్కుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా. దగ్గరికి వెళ్ళాకైతే మాకు ఈజీగా ఉంటుంది, దగ్గరే ఉన్నాం రారంటే వాడే వస్తాడు, ఆటో డబ్బులు మిగులుతాయి. ఏమావా? హలో బావా. చెప్పరా. నెత్తి మీద దుబ్బుతాను, ఫోన్ చేసి ఆడకూరలో సైకిల్ ఇస్తావేంటి? ఎందుకు చేసావు? సర్లే, మన ఫ్లాట్ లో అర్సారెడ్డి ఉన్నాడు కదా. ఉన్నాడు. ఓ రోజు సబ్బు అయిపోతుంది, 10 రోజులకి అయిపోతుంది నన్ను తిడుతున్నావు కదా, ఈ రోజు చూసాను మొత్తం ఆడే రాసుకుంటున్నాడు. మన సబ్బు ఆడు రుద్దుకోవడం ఏంట్రా? రుద్దుకున్నాడు రా బాబు, వెళ్ళిపోయేటప్పుడు దాని మీద ఒక ఇంటికి ఆనవాళ్ళకి వదిలేస్తున్నాడు. ఇంటికి వదులుతున్నాడా? కిందదా పైదా? దాల్సరిగా ఉంది బాబా, కింద అనుకుంటా, గవర్నమెంట్ సీల్ లాగా. గవర్నమెంట్ సీల్ వేసినట్టు వేసేస్తున్నాడు, ఊడు వస్తలేదు అది. రావట్లేదురా బాబు. మనిషి రాంగే ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా. సర్లే కానీ గట్టిగా తిట్టుకో, నా పక్కన ఉన్నాడు, స్పీకర్ లో ఉంది ఫోన్. ఫోన్ స్పీకర్లో ఎవడ పెట్టమన్నాడు నిన్న? అదేంటి బ్రో, మరి సబ్బు రుద్దుకోవడం ఏంటి బ్రో? సిరగ్గానో నీ సబ్బును రుద్దుకోవచ్చు కదా బ్రో, మాది రుద్దుకోవడం ఏంటి బ్రో అసలు? అయ్యి బాబు, అసలు అలా ఎలా చెప్తున్నావు బ్రో? చిన్నగా రుద్దుకోవడం ఏంటి బ్రో? సబ్బు అసలు సబ్బు ఎందుకు రుద్దుకున్నావు? చిన్నగా రుద్దుకుంటున్నా అంటున్నాను బ్రో.
ఇవన్నీ కాదు బావా, రేపు సబ్బులోనే మేకులు గుచ్చేస్తాను, రుద్దుకుంటాడు కదా శరం అంతా సెక్కి. మార్నింగ్ 11:30 కల్లా మీరు స్టార్ట్ చేసేయచ్చు. అదే మధ్యాహ్నం 3:30 అనుకోండి, అది వేరే విషయం. పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన ఉందండి? లేదండి అసలు. ఎందుకండి పొలిటికల్ ఎందుకు అడుగుతున్నారు ఎన్నిసార్లు? నాకు అర్థం కావట్లా. అంటే నేను ఏదో ఒకటి చెప్పేసి మీరు ఏదో ఒకటి రాసేద్దామనేగా. లో ఒక మంచి రొమాంటిక్ హీరో కూడా అనిపించుకుంటున్నారు. అంటే లిప్ లాక్స్ అనేవి ఇంతకు ముందు మూవీలో ఉన్నాయి, ఈసారి కొంచెం కళాత్మకంగా చేసినట్టు అనిపించింది. ఈ లిప్ లాక్ అనేది నేషనల్ న్యూస్ కన్నా ఎక్కువ అయిపోయిందండి. మీరు ఆ మినిట్ లో హెల్ప్ చేసి ఉండకపోతే నేను చచ్చిపోయి 10 minutes అయి ఉండేది. ఇంతకీ మీరు? నా పేరు రాజ్. బేసిక్ గా నేను కోర్టులో లాయరా? కాదు, లయ్యర్. అబద్ధాలు చెప్పడం నా హాబీ. అలా చెప్పే 10 మంది అమాయకులు బొక్కలు పెట్టించాను. ఇంతకీ బుల్లెటిన్ కొట్టింది మీరేనా? నేను కొడితే పిల్లలు స్కూల్కి వెళ్ళరు, వాడు కోమాలోకి ఎలా వెళ్తాడు? మరి ఎందుకు అలా చెప్పారు? మీకేమైనా మెంటలా? నాకు కాదు, పెద్దిరెడ్డి గడికి మెంటలు. ఆ విషయం వాళ్ళ కొడుకులే చెప్పారు. వాళ్ళ కొడుకుని కోమాలో కొట్టింది నేనే నమ్మిస్తే పర్ డే 1 lakh ఇస్తానన్నారు. నేను 5 lakhs అడిగా, 3 lakhs ఇవ్వబోతారని 5 lakhs కొప్పేసుకున్నారు. పెంచనా? వాళ్ళు పిచ్చిన కొడుకులు కాబట్టి ఒప్పుకున్నారు. హలో, పొద్దునే ఫోను. అది కాదురా, రాత్రి నువ్వు కోడిగుడ్డ చేసి పంపించావు కదా, ఏమయ్యా టేస్ట్ కొందరదా, తినగానే నిద్రటేసిందా? కానీ పొద్దున్న లేక నువ్వు కాళ్ళు చేతులు లాగేస్తున్నారా? సిగరెట్ల ప్రభావం వల్ల అంటావా? తగ్గించేయాల. కాళ్ళు చేతులు లాగడం ఏంట్రా, ఈ రోజునాలు కదా అవ్వాల్సింది. ఏ ఆంబోతుగా, నాకు ఈ రోజున ఎందుకు వస్తాయి? ఐరన్ బాడీ నాది. అది కాదు బావా, మంగమ్మ వాళ్ళ మనవడికే పల్స్ గిరేసినాలు అయిపోతున్నాయని ఇంట్లో 2 మురుగుపోయిన గుడ్లు ఉంటే తీసి దిష్టి పడేసి ఇసిరింది. ఆయన జడేజాలో క్యాచ్ పట్టేసి నీకు ఆమ్లెట్ వేసి పంపాను. ఒరే కాస్త మొహన, ఇలా ఎద్దు పెరిగినట్టు పెరిగో. ఎక్కడన్నా దిష్టి తీసిన గుడ్లు అట్టేసి పంపిస్తాడు ఎవడన్నాను? మళ్ళీ మామూలు గుడ్లు కూడా కాదు, మురిగిపోయిన గుడ్ల. మంగాయం కూడా సిగ్గులేదు మురిగిపోయిన గుడ్లు దిస్తేతాకి. నీకు పుట్టక మారదంటే ఇంకాను. నువ్వేట ఎవడన్నా కొడుపు నింపితే అన్నదాత సుఖీ భవనాలు కానీ తిరిగి తిడతావు. ఏంటి అన్నదా సుఖీపోవాలి? నిన్ను నా తొక్కనాలి. నిన్ను మురిగిపోయిన గుడ్లు మొహన ఆమ్లెట్ వేసి పంపించి దిష్టి తీసిన గుడ్లు మళ్ళీ నిన్ను అన్నదా సుఖీపోవాలి తొక్కలాగాను. ఒరే ఇవన్నీ కాదురా బాబు, నా కోడిగుడ్డు డబ్బులు నాకు కొట్టే నీళ్ళటోడు పెట్టినోటే పెట్టపోయినోటే. కోడిగుడ్లు ఒరే, నువ్వు కోడిగుడ్డు దిష్టి తీసిన గుడ్లు ఆమ్లెట్ వేసి పంపించి మళ్ళీ కోడిగుడ్లు డబ్బులు కొట్టమంటావు నువ్వు? నీ పుట్టక ఇంకా మారదేంటి? ఒరే అయినా నీలాంటి అదొకే కోడిగుడ్లు కాదురా, మా చెల్లి చెప్పి 10 బల్లి గుడ్లు పోగించి దాంతో ఆమ్లెట్ వేసి పంపుతాను దరిద్రం. బాబురే, నాకు వచ్చేస్తున్నారు బీపీ, చంపేస్తారా నిన్న. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న అతిథి ఎవరంటే CMK చింటూ మోడల్ కొత్తపేట. మనందరికీ తెలిసిందే, ఆయన ట్రోల్స్ బారిన గురవుతాడు. సొసైటీ అంటే ఏంటి చెప్పుకొని? బయట జనాలు. జనాలు అంటే ఏంటి? పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటి? బయట పీపుల్స్. పీపుల్స్ అంటే మనుషులు. సరే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వేం చేస్తావో నీ డైలీ రొటీన్ ఇంగ్లీష్ లో చెప్పు. ఇంగ్లీష్ లో. నాకు చెప్పాలనిపిస్తే చెప్తా, నువ్వు చెప్పు అంటే నేను చెప్పా. చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి? ఏం కాలే. ఎందుకు వచ్చారో చెప్పండి. నీకు తెలియదా ఏమైందో? అరే నాకెలా తెలుస్తుంది మీకేమైందో? మరి నన్ను కూడా అడగదు ఏమైందో. అరే మేడం, నేనేమైనా మీ బాయ్ ఫ్రెండ్? నాకెలా తెలుస్తుంది మీ బాధ? మీరు చెప్తేనే కదా తెలిసేది. అరు నువ్వు కూడా అరు, అందరూ నా మీదనే అరుస్తారు. సరే సరే అరవను, చెప్పండి ఏమైంది మీకు? నాతో మాట్లాడుకు పో. అరే మేడం, నాకు టైం లేదు, నేను వేరే పేషెంట్లు కూడా చూడాలి. అంతేలే, నా కోసం ఎందుకు టైం ఉంటది? అరే ఓ మేడం, మీరు ప్రాబ్లం చెప్పండి, ఎలా ట్రీట్మెంట్ చేస్తాను మీకు? ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉంటాయిలే. అరే ప్రాబ్లం ఏంటి? నేనే పెద్ద ప్రాబ్లం. అదైతే కనిపిస్తుంది. అది సరే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందండి, ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉందండి, దానింటికే వెళ్ళిపోతాను. మా ఊరికి మాత్రం సినిమాలో హీరోయిన్ అయ్యేదాకా వెళ్ళనండి. ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానండి, గడవాలి కదండి. ఏంటి ఉద్యోగమే? నేను ఇంటర్మీడియట్ దాకా చదివానండి. ఇంగ్లీష్ లో టైప్ హయ్యర్ కూడా అయిపోయిందండి. నిజమే? మహాలక్ష్మి అబద్ధాలు చెప్పదండి. ఆవిడెవరో? నేనేనండి. సరే, ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం చేస్తావా? పదండి, ఆఫీస్కి వెళ్దాం. ఓయ్ ఏంటా కంగారు? ఉందంటే ఇప్పుడు ఉందని కాదు. మరి ఎప్పుడండి? ఓ వారం పడిద్ది. సరేనండి, నేను బయలుదేరినా అండి? బయలుదేరు, లేట్ అయితే తప్పిపోతావు. బాయ్ అండి. మెయింటెనెన్స్ పెంచాలి. నీ మెయింటెనెన్స్ ఏమైనా ఇబ్బందిగా ఉందంటే? గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు లిఫ్ట్ మేము వాడట్లేదు కాబట్టి మెయింటెనెన్స్ కట్టమంటున్నారు. 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ వాళ్ళు నీళ్లు మొత్తం కిందకే పోతున్నాయి కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇకపోతే మధ్య వాళ్ళు పై వాళ్ళు కింద వాళ్ళు కట్టట్లేదు కాబట్టి మేము కట్టమంటున్నారు. ఇలా ఎవడూ కట్టకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ ని ఎలా మెయింటైన్ చెయ్యాలి? ఇంతకే నువ్వు కడుతున్నావా? నేను బ్రేకప్ చెప్పాక నాతో ఏమన్నావు? ఇంకో ఆడదాని నీడ కూడా నా మీద పడదన్నాను. ఎన్నేళ్ళైనా వెయిట్ చేస్తానని నువ్వేం చేసావు? విదిన్ 3 months పెళ్లి చేసేసుకున్నాను. పెళ్ళైనా ఒక కొడుకు కూడా.
6 ఏళ్లలో నలుగురా? నేను చెప్పాను కదా మీను, ఐఎమ్ అన్ ఆఫెన్. నువ్వెవరితో ఉండాలనుకుంటున్నావు? నీతో. రాబోయే రోజులో కాబోయే పెళ్ళాం, నీ ముందున్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి, పిల్లని మంచిగా పట్టించుకో. అలాగే గురూజీ. అది- బయటికి వెళ్ళాక కూడా పట్టించుకోమంటారా? అప్పుడే జనాలు నిన్ను పట్టించుకుంటారా? ఏంట్రా నీ రేఖలన్నీ వాళ్ళందరికి ఇచ్చి వచ్చావా ఏంటి? నీకు రేఖలంటే ఎలా ఉండాలి? రీతు మొహం మీద ముడతల్లా ఉండాలా? దొంగ అవునాయా? మా అమ్మ దొంగే గురూజీ, 7 గుడ్లు దొంగతనం చేసింది. మీరు గురూజీ అని పేరు పెట్టుకుని దాని నుంచి తిట్టేస్తున్నారు. ఏదవా అని, బడవా అని, సన్నాసి అని చెప్పాలనుకుంటా కానీ చెప్పలేవు. సేమ్ మీ పోలికలే గురూజీ. చెప్పలేను, కక్కలేను, మింగలేను. ఏం చేయమంటారు గురూజీ? పనోడివే. అవును గురూజీ, ఆటగాడివే. పనోడిని అంటే ఓకే, ఆటగాడు కాదు గురూజీ. మీ అంత అస్సలు కాదు గురూజీ. మీరెవరు గురూజీ? వికెట్ కీపర్ కదా. 1 సెకండ్, మా అమ్మ కాల్ చేస్తాను. షీ విల్ బి వెరీ హ్యాపీయా. హలో అమ్మా, ఇవాళ నేను భోజనం ఇంటికి రావట్లేదు. అంటే మేఘ బర్త్డే, షీఈస్ గివింగ్ మీ పార్టీ. నువ్వు కూడా వండుకో, ఒక పార్సల్ తెచ్చేస్తాను. ఇంట్లో వంట చేస్తున్నారంట. ఏం పర్లేదమ్మా, మార్నింగ్ కొంచెం సద్దనకి తినేస్తాను. ఓకే. పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ ఫీజు కూడా ఉంటుంది. నేను ఇస్తా. హే, నువ్వు ఇంకా నా డ్రైవింగ్ ఫీజే ఇవ్వలేదు. హలో, నేను మీ కోడలికి కాబోయే మొగుడిని మాట్లాడుతున్నాను. రాంగ్ నంబర్. బ్లేడీ రూథర్ఫోర్డ్. హలో, నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? ఫోన్ మాత్రం ఫట్టని పెట్టేస్తున్నావు. ఫ్రీయేనా? నీ బాధ ఏంటయ్యా? బాధ నాదిల్లే, నీ కొడుకుది. నేను వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. ఇది తెలిసాక మొదట వాడు చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. రేపు పొద్దున మ్యాడ్ గా ఫీల్ అవ్వకముందే నువ్వు ఒక డాడ్ లా వచ్చి ఓదార్చే. శుభోదయం గురుగారు. ఎవర్రా గుడ్ మార్నింగ్ ని తెలుగులో అంత బాగా చెప్పింది? నేనే గురుగారు. నీకు తెలుగు అంత బాగా వచ్చురా? సందేహం గురుగారు, తెలుగు భాషలో ఎటువంటి సందేహం ఉన్నా అడగవచ్చు. అయితే SVKP అంటే ఏంటో చెప్పరా? మన కళాశాల పేరు గురుగారు. ఏడ్సేవలే, పూర్తిగా తెలుగులో చెప్పిసావరా? ఎస్ అంటే సుందర, వి అంటే వదన, కే అంటే కన్నెలు, పి అంటే పిల్లలు. మొత్తానికి సుందర వదన కన్నె పిల్లల కళాశాల. పేదవ. SVKP అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేర్రా. అవునా? కళ్ళు పోతాయరా వెధవ. ఈ పాటి పెళ్లి చేస్తుంటే 2 పిల్లలకి తండ్రి అయ్యింది. నా బాధ కూడా అదే గురుగారు. మా ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పండి గురుగారు, వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏంటి నేనా? మీరే. కూర్చో. ఏమండోయ్, దేశభక్తి కిలోల్లో కాదు అన్నుల్లో ఉంది. సరేరా, దేశం గురించి 2 క్వశ్చన్లు వేస్తాను, వాటికి సమాధానం చెప్పి ఇన్ని తీసుకుపో. అడుక్కో. వందే మాత్రం ఎవరు రాసిండ్రు? ఇదో క్వశ్చనా? వందే మాత్రం శ్రీనివాస్. జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. మరి టప్ క్వశ్చన్ అడిగేసేస్తున్నావు. సులువైన క్వశ్చన్లు అడుగు, చెబుతాం. సరే, రీసెంట్ గా ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంది ఎవరు? నా తీసుకున్నాను, ఈడు తీసుకున్నాడు, ఈడు తీసుకున్నాడు. 100 రూపాయలు అడుగుని వైన్ షాప్కి వెళ్తే నువ్వు కూడా తీసుకోవచ్చు. Why Hindi is so important? हिंदी, हाँ, हिंदी इम्पोर्टेंट है कि वो हिंदी है, वो राष्ट्रीय भाषा है. राष्ट्रीय भाषा कई को कहते हैं कि तुम यहाँ से तमिलनाडु गए, तेरे को तेलुगु आता, उनको तमिल आता, बीच में क्या है? हिंदी. इसीलिए हिंदी राष्ट्रीय लैंग्वेज बोलते हैं. धन्यवाद. ओवर टू यू. హలో బావా, నేను ఊర్లోంచి వెళ్ళిపోతున్నాను బావా. అయ్యి బాబాయ్, పోరా దైంద్రికి పోద్దా, ఊరంతా ప్రశాంతంగా ఉంటదా? దారి ఖర్చులు కానీ డబ్బులు కావాలా? అదో సోది చెప్పిదేనవా? వానేంటే ఓ సిరాగా చెప్పేస్తుంది. ఏం చెప్పారు త్వరగా? అదే మన ఫాదర్స్ డే జరిగింది కదా, మన ఫాదర్స్ డే గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్? అదే మా నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాను. చెంప చెల్లు అనిపించేలా కుట్టేయడం అనమాట. నాకు అలిగాను, నేను బొంగ మూతి పెట్టాను, వెళ్ళిపోతున్నాను నేను. వీడు సామంతం మరి. ఇంతకీ ఏం అడిగావరా ఫాదర్స్ డే రోజున? సల్మాన్ కొట్టిస్తాక కొంత స్లిప్ లాగా ఏమైనా అడిగేవాడి దరిద్రంగాను? కాదా, చిన్నప్పుడు భుజాల మీద ఎక్కించుకుని శరీరం అంతా తిప్పేవాళ్ళు కదా, అలా తిప్పమన్నాను. కోపం వచ్చి కొట్టేయాడు కాల్లోనికి నాకు. ఒరే దిక్కుమాలినోడా, నీకు బుర్ర ఉందారా? దొడ్లో తాడిపోయినట్టు పెరిగి పోతు పబ్బాస్ లేక మీ నాన్న ఇప్పుడు నిన్ను మెల్లమెక్కించిన ఊరంతా తిప్పాలి నిన్ను, చెరువులో నేను నడువిరికి దెబ్బసేస్తాడు దరిద్రుని. ఒరే అసలు నీ పుటక ఇంకా మారదేంటి? అసలు నాకు అర్థం కాదు. నీ పుట కరెక్ట్ కాదురా, మనిషి పుట కాదు నీది. నువ్వు ఒక ఇతం చెడిపోయినోడివి. ఫోన్ చేసినప్పుడల్లా నేను డిస్కషన్ పెట్టుకున్నాను చూడు నీతో, నేను అంతగానే ఇతం చెడిపోయినండి దరిద్రంగాను. ఛీ, ఒరే ఇవన్నీ కాదురా, బీరువాలోనే అమ్మమ్మ సెక్క ఉంది కదా, అందులోనే తాత ఇచ్చిన ఉంగరంనే చైన్ ఉంది, అవి పట్టుకుపోతున్నాను. దారికొచ్చులు కావాలి కదా నాకు. నువ్వు పోయోడు పో, నా ఇంటి పట్టుకెళ్తాను మళ్ళీ మధ్యలోనూ తొక్కలాగాను. ఆరోగ్యం